ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల భూపాల్పల్లి సిఐ శ్రీనివాస్ అర్జీదారులను వేధిస్తున్నాడని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆరోపించారు. వారికి సంప్రదించి మార్కెట్ అధికారులను సంప్రదించండి అని అన్నా గానీ పెట్టి మరి ఒక వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి ఒక దొంగల కింద ట్రీట్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి వ్యాపారస్తులు రేపు భవిష్యత్తులో కూడా మా గౌరవ మర్యాదలు పోయేది ఉంటే మాకు మేము వివిధ రకాలుగా అప్పులు తెచ్చుకొని రైతులకు ఏ విధంగా అంటే ఆ విధంగా మేము ఆ రోజు పైసలు ఇస్తున్నాం. మరి ఆ విధంగా మా మీద వాళ్ళ ఉండేది ఉంటే మరి ఆర్గనైజేషన్ చెప్పినా కానీ మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా మార్కెట్ అధికారులు కూడా గేట్ నుంచి రాగానే రైతులు అనేది రేపటి నుంచి సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాతనే మార్కెట్ లోపల లావాదేవీలు జరుగుతాయి. ఏది భవిష్యత్తులో ఏది జరిగినా కానీ అది మార్కెట్ అధికారుల మీదనే ఉంటుంది తప్పితే వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ ఇక్కడ సంబంధించిన ఏ వ్యక్తి కూడా బాధ్యత ఉండదని ఆ విధంగా హామీ ఇవ్వాలనంటే వాళ్ళు చట్టం లోపల లక్ష్మీబాయి మేడం ఫోన్ చేసింది. ఏదైతే డైరెక్టర్ గారు వారు హామీ ఇచ్చిళ్ళు మార్కెట్ లోపల ప్రమిసెస్ లోపల ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వీటికి కూడా పంపించి సర్క్యులేషన్ చేసి భవిష్యత్తులో కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పిండ్రు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చిండ్రు. అట్లా ఏ రైతులు అనేది ఐడెంటిఫై చేస్తారు. మరి అట్లా ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కదా. నేను అక్కడ ఎస్పీ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి దీని మీద తప్పనిసరిగా అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. రైతుల శ్రేయస్సు దృష్టికొని ఎందుకంటే 2 గంటలు అవుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి రేపు మార్కెట్ బంద్ కాబట్టి ఆ దృష్టితోటి వాళ్ళ హామీతోటి మేము విరమించి ఇవాళ మార్కెట్ సజావుగా జరగడానికి మరి ఆస్కారం చేసుకొని అర్జీదారులను ఒప్పించి ఈ రోజు మార్కెటింగ్ ఫంక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి స్టార్ట్ ఐడి ఇచ్చిన తర్వాతనే మా అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి అది రైతు అనే భావనతో అమ్మిన తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఇది బంగారం దుకాణాల మీద ఏదైతే చేసే సిస్టమ్ ఉన్నదో మార్కెట్ మీద ఇది సున్నితమైంది, మీరు అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది కింది అధికారులకు. అయినా కానీ వాళ్ళు స్పందించకుండా మరి ఆ సిఐ ఏదైతే రమేష్ గారు ఉన్నారో వారు మాట్లాడినప్పుడు మరి వారి ప్రవర్తన ఏంటంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మేము ఎవరినైనా ఎంక్వైరీ చేయగలుగుతాము. పాత సీఎం కేసీఆర్ గారిని కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మేము ఎంక్వైరీ చేస్తాం, మా డిపార్ట్మెంట్కు ఆ అధికారాలు ఉన్నాయంటే సార్ పర్వాలేదు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు. నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మాట్లాడతానంటే నువ్వు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అనేది ఉచ్చరించద్దు, ఆ విధంగా ఉచ్చరించడద్దు. నువ్వు ఏదైతే ఉండదో నీ పేరు పెట్టి మాట్లాడాలంటే పర్లేదు సార్, నా ఉచ్చారణ ఏం లేదు. మా వ్యాపారస్తులు మాకు ఏదైతే సమస్యగా ఏర్పడ్డామో వాళ్ళ సాధక బాధకాలు మాట్లాడవలసిన అవసరం ఉంటుందని చెప్పినా కానీ వారు వేరే విధంగా ప్రవర్తించి నేను మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో మా వ్యాపారస్తులను పంపించడం, కావాల్సిన ఏదైతే వాళ్ళకు కావాల్సిన రికార్డ్స్ కూడా పంపించడం జరిగింది సార్. దాన్ని రికార్డ్స్ వెరిఫై చేసుకుని మా వాళ్ళను తొందరగా పంపించండి, మీరు పోలీస్ దృష్టితోటి బంగారు దొంగతనం లెక్క చూడకండి అని చెప్పినా కానీ 6 గంటల సేపు కూర్చుండబెట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తా అంటే ఇక్కడ మన మార్కెట్ సంబంధించిన ఏసీపీ గారు మామనూరు గారికి ఏసీపీ గారి దృష్టికి తీసుకుపోయినాం. డిఎంఓ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ అధికారి సురేఖ గారికి, సెక్రటరీ గారికి, ఇతర అధికారులకు కూడా మేము ఈ సమస్యను దృష్టికి తీసుకుపోయి మధ్యాహ్నం నిన్న 2 నుంచి తీసుకుపోతే 6 గంటల తర్వాత వాళ్ళతోటి లెటర్, ఎందుకంటే ఇవాళ పోలీస్ స్టేషన్లలో రాత్రిపూట ఉంచుకునే సిస్టమ్ లేదు కాబట్టి లెటర్ రాసుకుని వాళ్ళని పంపించడం జరిగింది. ఇలా 10ంటికి మళ్ళా పోవాలనంటే ఒక అర్జీదారులు ఇప్పుడు ఎవరైతే ఆయన మీద అభియోగం ఉన్నదో